ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా తిరుపతి 894వ జన్మదినం. ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ వేడుకలు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వెల్లడి. గరుడోత్సవంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అభయ ప్రదానం. యాదాద్రి పూర్వగిరిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుపతి గంగమ్మ తల్లి ఆలయంలో శతచండీ హోమం. పౌర్ణమి శుభవేళ చల్లని తల్లికి ప్రత్యేక పూజలు. శాఖ శోభితంగా ఉజ్జయిని మహాకాళి అనుగ్రహం. సికింద్రాబాద్లో మాఘమాస కుంకుమార్చనలు ప్రారంభం. తిరుపతి 894వ జన్మదిన వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి తిరుపతి పురవీధుల్లో నిర్వహించిన శోభాయాత్ర ఆత్యంతం భక్తిర సంభరితంగా సాగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, అధికార అనధికార ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, కళాకారులు, పుర ప్రజలు ఈ మహోత్సవంలో భాగస్వాములయ్యారు. ప్రతినిత్యం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లే తిరుపతి మహానగరం గోవిందనామ స్మరణతో మార్మోగింది. సమున్నతమైన ప్రాచీన చరిత్రను సంతరించుకుని నిత్యం సుదూర ప్రాంతాల నుండి తిరుమల యాత్రకు విచ్చేసే భక్తుల సందడి నడుమ ఉత్సవ శోభతో కాంతులేనుతున్న తిరుపతి నగరానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఆధారంగా చేసుకుని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో మన తిరుపతి 894వ జన్మదినోత్సవ వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డిలు శ్రీ గోవిందరాజస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ భగవద్ రామానుజాచార్యులు వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, చైర్మన్, ఈవోలను ఘనంగా సత్కరించి ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్ద పెద్దజీయర్ స్వామిని, చిన్నజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్, ఈవోలు సత్కరించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేద పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన పురుష సూక్తంతో శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా ప్రారంభమైంది. యుగ యుగాల చరిత్రను గుర్తుకు తెచ్చేలా పౌరాణిక వేషధారణలు, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, కళాకారుల కోలాటాలు, భజనలు, కేరళ చండీ వాయిద్యాల నడుమ తిరుపతి పురప్రజలు గోవిందనామ స్మరణలతో శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణం నుండి కర్నాల్ వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వరకు సాగిన శోభాయాత్ర ఆధ్యాత్మిక పరిమళాలతో గుబాళించింది. ఈ ఉత్సవంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, జిల్లా అధికారులు, తిరుపతి కార్పొరేషన్ అధికారులు, ఆధ్యాత్మికవేత్తలు, టీటీడీ ఉద్యోగులు, పురప్రజలు విశేషంగా పాల్గొని తిరుపతి జన్మదినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ
నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భగవత్ సంకల్పంతోనే తిరుపతి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నామని, ఈ సంప్రదాయం ప్రతి ఏటా కొనసాగాలని ఆకాంక్షించారు. స్వయంభూగా వెంకటేశ్వర స్వామిగా వెలసినటువంటి పుణ్యక్షేత్రం, పరమ పవిత్రమైనటువంటి పావనమైనటువంటి నగరం. ఈ క్షేత్రాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి, ఈ ప్రాంతాన్ని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ప్రపంచంలో మనుష్యులకు పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. వాళ్ళు ఎవరైనా పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు పుట్టినరోజులు జరుపుకోవటం కూడా రివాజు. అత్యంత పురాతన నాగరికత కలిగినటువంటి మానవ జాతిలో ఎన్నో సంస్కృతులు వచ్చినాయి, ఎన్నో నగరాలు వచ్చినాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతిగా వేనోళ్ల చరిత్రకారులచే పొగడబడేటువంటి మెసొపటోమియాలో ఉరుక్, నిప్పర్ ఇలాంటి మహానగరాలన్నీ కూడా ఆవిర్భవించి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈజిప్టు సంస్కృతిలో అశ్విన్, లష్కర్ ఇలాంటి చరిత్రలు కలిగినటువంటి నగరాలన్నీ కూడా అయిపు లేకుండా పోయాయి. ఏథెన్స్, రోమ్, మాయన్ సంస్కృతి ఇలాంటి సంస్కృతులు, ఆ నగరాలు ఎప్పుడు పుట్టాయో ఏమాత్రము కూడా ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ ప్రపంచంలో ఒకే ఒక నగరం, మనము నివసిస్తున్నటువంటి అదృష్టం కొద్దీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన పాద పీఠికైనటువంటి తిరుపతి నగరానికి పుట్టినరోజు వేడుకలు జరపడం మామూలు విషయం కాదు. ఇది భగవత్ సంకల్పం తప్ప మరొకటి కానే కాదని సరిగ్గా 894 సంవత్సరాల క్రితం పరమ పూజ్య పరివ్రాజక శ్రీ 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 జగద్గురువులైనటువంటి రామానుజాచార్యుల వారి యొక్క అమృత హస్తాలతో ఈ తిరుపతి నగరికి శంకుస్థాపన జరిగింది. 24/2/1130వ తారీఖున ఇదిగో ఇక్కడే మనం నిలబడి ఉన్నటువంటి ప్రాంతానికంతా కూడా ఆ మహానుభావుని పాద ధూళితో వెంకటేశ్వర స్వామికి అర్చన గావించేటువంటి పూజారులకు తక్కువ దూరంలో ఒక గ్రామం ఉండాలి అని సుదూర ప్రాంతాల నుంచి అర్చక స్వాములు ప్రతిరోజు వచ్చి సాయంత్రానికల్లా కిందికి దిగిపోతున్నారని, వాళ్ళ కోసమని ఓ బ్రాహ్మణ అగ్రహారాన్ని ఇక్కడే ఆయన యొక్క పరమ పవిత్రమైనటువంటి చేతుల గుండా శంకుస్థాపన చేశారు. చిదంబరం నుంచి తీసుకుని వచ్చినటువంటి గోవిందరాజ ప్రతిమను ప్రతిష్ఠించడంతో పాటు ఇక్కడ ఈ గ్రామానికి గోవిందరాజపురంగా నామకరణం చేస్తున్నానని ఆ మహానుభావుడు ఆ రోజున ఏ పుణ్య ముహూర్తంలో నిర్ణయించి ఈ శంకుస్థాపన చేశారో దినదిన ప్రవర్తమానంగా ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దేవత దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి నిలయంలో మనలాంటి వాళ్ళమందరూ కూడా నివాసం ఏర్పరచుకొని జీవనం సాగించటం మనందరి జన్మజన్మల పుణ్యపరం. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోందని, తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వెంకటాద్రి కొండకు సమానమైనటువంటి ప్రదేశం ఈ బ్రహ్మాండంలో ఎక్కడ లేదు. వెంకటేశ్వర స్వామికి సమానమైన దేవుడు ఈ బ్రహ్మాండంలో లేడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే బ్రహ్మాండానంతటి కూడా వెంకటేశ్వర స్వామియే నడిపిస్తున్నాడు అనేది
ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇటువంటి క్షేత్రంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. తిరుపతి నగరం కూడా తిరుమల మాదిరి సుందరంగా తీర్చిదిద్ది, తిరుపతి కూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో తిరుపతి దేవస్థానం తిరుపతిని కూడా డెవలప్ చేస్తున్నటువంటి విధానం అంతా కూడా మీకు తెలిసిందే. అందరూ కూడా తిరుపతి డెవలప్మెంట్ కూడా అందరూ సహకరించి తిరుపతిని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్ది, ఏ భక్తుడైనా ప్రపంచ నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి తిరుపతి ద్వారా వెళ్తారు కాబట్టి తిరుపతిలోనే అటువంటి వాతావరణం క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చైర్మన్ గారు, నేను, జిఎం గారు, తిరుపతి దేవస్థానం పాలక మండలి అంతా కూడా కృషి చేస్తున్నాం. దీనికి అందరూ కూడా మీరంతా తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ, తిరుపతి డెవలప్మెంట్కు తిరుపతి దేవస్థానం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ. తెలంగాణలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించిన తర్వాత స్వామివారికి గరుడ వాహన సేవను జరిపారు. పసిడి శోభిత బంగారు ఆభరణాలు, వర్ణమయ పూలమాలలతో సుందరంగా అలంకరించిన స్వామివారిని ప్రియ గరుడ వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు, బాజా భజంత్రీలు భక్తుల జై నారసింహ స్మరణల నడుమ ఊరేగించారు. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. తిరుపతి గ్రామదేవతగా ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా శతచండీ హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి విశేషంగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అర్చకులు గణపతి పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించి శతచండీ హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని గంగమ్మ తల్లి కృపకు పాత్రులయ్యారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో కుంకుమార్చనలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మాఘమాసాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చనలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహాకాళి అమ్మవారు శాఖశోభితంగా దర్శనమిచ్చారు. ప్రత్యేక అర్చనలు నిర్వహించిన తరువాత అర్చకులు అమ్మలగన్న అమ్మకు వివిధ రకాల కూరగాయలతో చేసిన అలంకరణ ఆద్యంతం ఆకట్టుకుంది. భక్తులు శాఖశోభితంగా అభయప్రదానం చేసిన అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని అద్దాల మండపం వద్ద కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను జరిపారు. ఆపై అర్చకులు సువాసినులచే సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. సనాతన ధర్మ వ్యాప్తి, శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని దశ దిశలా వ్యాపింపజేసేలా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా తమ పాలక మండలి పనిచేస్తుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టీకరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో శుక్రవారం రాత్రి టీటీడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆత్మీయ సన్మానం నిర్వహించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. సన్మాన కార్యక్రమంలో భాగంగా పెరేడ్ గ్రౌండ్కు చేరుకున్న టీటీడీ చైర్మన్కు టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండలి ఉద్యోగుల సంక్షేమానికి చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ
దేవదేవుడి సన్నిధిలో నిరంతరం భక్తులకు అమూల్యమైన సేవలందిస్తున్న ఉద్యోగుల కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా తమ పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటోందని తెలియజేశారు. తృప్తి, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా కలగలిపిన సందర్భం ఇది. నేను చాలా సమావేశాలని చూసిన వాడిని, అనేక సత్కారాలను అందుకున్న వాడిని కూడా. కానీ మనసుకు అత్యంత ఆనందం కలిగించినటువంటి సందర్భం, అమృత గడియ ఇదేనని అనుకుంటున్నాను నేను. భగవంతుని కృపా కటాక్షాల వలన, ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన, మళ్ళీ రెండవసారిగా పాలక మండలి అధ్యక్షునిగా అయిన తర్వాత నా చేత ఈ పనులు చేయిస్తున్నటువంటి ఆ పరంధామునికి ఎన్ని పాద నమస్కారాలు చేసినా తృప్తి లేదు. నేనేమి చేసినటువంటి ప్రతి పనికి నాకు మీ అభినందనలో సత్కారాలు అందుకోవటానికి కాదు చేసింది. నా బాధ్యత అనుకుంటా, నా కర్తవ్యం అనుకుంటా. వీళ్లకు తప్ప ఇంకెవరికి చెయ్యాలా, అది నా ఆలోచన కదా అనే తత్వం తప్ప మరొక్కటి కాదు. ఆ చిన్నతనంలోనే అభ్యుదయ వాదం పట్ల మొగ్గు చూపినటువంటి వేడిన, ఆ కారణంగానే పేదవాళ్ల పక్షాన నిలబడాలా అన్నటువంటి ఆలోచన నా జీవితంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి మరింతగా పేదవాళ్ల పక్షాన ఉండి తీరాల్సిందే అన్నటువంటి ఆలోచనల యొక్క ఆచరణకు చాలా కాలం పట్టింది. అది నా ప్రియాతి ప్రియతమైనటువంటి నాయకుడు నన్ను తన అత్యంత ఆత్మీయుడిగా భావించి అడుగడుగునా నన్ను ఆదరించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున నన్ను తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా చేసిన తరువాతనే నేను పేదవాడికో ఉద్యోగస్తుడికో సహాయం చేయగలము అనేటువంటి ఆచరణకు ప్రారంభించాం. అనంతరం టీటీడీలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం
తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనకాపల్లి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శోభాయాత్ర కమనీయంగా సాగింది. సుందర శోభితంగా అలంకార శోభితులైన అమ్మవారిని వాహనంపై కొలువదీర్చి మహిళలు కలశాలతో వెంటరాగా శోభాయాత్ర ఆద్యంతం శోభాయమానంగా సాగింది. అనంతరం ఆలయానికి చేరుకున్న అమ్మవారికి మహిళలే స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా మదిరలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీనివాసునికి నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని గాంచి భక్తులు పులకితులయ్యారు. అందమైన వేదికపై రత్నాభరణాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా పలు క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ పొన్నాలమ్మ ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మాఘమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, కొబ్బరి నీరు, పంచదార, పసుపు, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల ఆహారాలతో పొన్నాలమ్మకు చక్కటి అలంకరణ చేశారు. శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి అమ్మవారికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహోల్ది గ్రామంలో కొలువుదీరిన శ్రీ రాజా యోగానంద గీతాశ్రమంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజాధికారులు నిర్వహించి దాణా అందజేశారు. భక్తులు గోమాతను సేవించి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కర్నూలు జిల్లా శాఖ అధికారులు, పలువురు పీఠాధిపతులు, భక్తులు పాల్గొన్నారు. నెల్లూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో రాహుకాల పూజలు నేత్రపర్వంగా జరిగాయి. మాఘమాసం శుక్రవారం అమ్మవారిని విశేష అలంకరణలో ఆలయ ఆవరణలోని మండపంలో కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఇక భక్తులు ప్రదోషకాల సమయంలో ప్రాంగణంలో ప్రణమిల్లి రాహుకాల పూజలు జరుపుకున్నారు. నిమ్మకాయ దీపాలు, పిండి దీపాలు, నెయ్యి దీపాలను వెలిగించి రాజరాజేశ్వరి దేవికి నివేదించారు.
భద్రాచలం జిల్లా చెర్ల మండల కేంద్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. మాఘమాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పట్టు వస్త్రాలు, వెండి కవచ ధారణ, ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి కుంకుమార్చనలు జరిపి నివేదన, హారతి అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 62,880 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,904 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,03,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.